నమస్తే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బిల్డింగ్స్, ఇంటర్నెట్, టెక్నాలజీలో బ్రతుకుతున్నాం. కానీ వేల సంవత్సరాల క్రితం కొన్ని నాగరికతలు చాలా అడ్వాన్స్‌గా ఉండేయి. కానీ అవి ఒకరోజు కంప్లీట్‌గా మాయమయ్యాయి. ఎందుకు ఎవరికీ తెలియదు. ఈరోజు అలాంటి 5 రహస్య పురాతన నాగరికతల గురించి తెలుసుకుందాం రండి. మొదటిది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దాని తెలుగులో సింధు నాగరికత కూడా అంటారు. భారతదేశంలో 4000 సంవత్సరాల క్రితం ఉండేది ఈ నాగరికత. దీనిలో అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్, టౌన్ ప్లానింగ్ ఉండేది. కానీ ఒకరోజు అక్కడ వాళ్ళు అందరూ మాయమయ్యారు. వార్ లేదు, డిసీజ్ లేదు. ఎందుకు వెళ్ళిపోయారు? ఈ మిస్టరీ ఇప్పటికీ క్లియర్ కాలేదు. ఎలాగో మీరు తెలుసుకుంటే కామెంట్ చేసి చెప్పండి. మాయా సివిలైజేషన్. మిడిల్ అమెరికాలో ఉండేది ఈ మాయా సివిలైజేషన్. ఇక్కడ పిరమిడ్స్ కట్టారు. ఇంకా క్యాలెండర్‌లో తయారు చేయడంలో ఎక్స్‌పర్ట్స్. కానీ వాళ్ళ సిటీస్ సడెన్‌గా ఎంప్టీ అయ్యాయి. కొన్ని విషయాలు చెప్తున్నారు కరువు వల్ల అని. ఇంకా చాలామంది చెప్తున్నారు మిస్టీరియస్ రీజన్స్ వల్ల. ఎలా అయితే సపోజ్ ఏలియన్స్ కూడా అని అంటున్నారు. మూడోది అనసజీ సివిలైజేషన్ యాన్సెస్ట్రల్ ప్యూబిలెన్స్. యుఎస్ సౌత్ వెస్ట్‌లో క్లిఫ్ హౌసెస్‌లో ఉండేవాళ్ళు. గుహల్లో ఇల్లు కట్టారు. చాలా క్రియేటివ్‌గా ఉండేవి. కానీ ఒక్కసారి వాళ్ళు అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్లారు? ఎందుకు వెళ్లారు? ఈ విషయంలో సమాధానం ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు నాలుగోది ఆల్మెక్ సివిలైజేషన్. మెక్సికోలో ఉన్న ఈ నాగరికత చాలా పెద్ద పెద్ద స్టోన్స్ హెడ్స్‌ని కార్వ్ చేశారు. వాళ్ళ కల్చర్ యొక్క ఆరిజిన్ ఎందుకు మాయం అయ్యిందో ఎవరికీ తెలీదు. ఇదొక పెద్ద మిస్టరీగా మారింది. ఈ రోజు కూడా అలాంటి హెడ్స్ తయారు చేయడం కష్టం. 5. రాపా నూయి ఈస్టర్ ఐలాండ్ సివిలైజేషన్. ఓషన్ మధ్యలో ఉన్న ఈ చిన్న ఐలాండ్‌లో మోయ్ స్టాచ్యూస్ అని పిలువబడే స్టోన్ ఫిగర్స్‌ని బిల్డ్ చేశారు. కానీ ఓవర్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ వల్ల నాగరికత కొలాప్స్ అయ్యింది అని అనుకుంటున్నారు. ఇది మనకి ఒక లెసన్ కూడా. ఈ 5 నాగరికతల హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కానీ వాటి డిసపియరెన్స్ మిస్టీరియస్‌గా ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? ఏ నాగరికత మిమ్మల్ని ఎక్కువగా సర్ప్రైజ్ చేసిందో కామెంట్‌లో చెప్పండి. అలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టరీ అండ్ మిస్టరీ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.